చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను స్వరూపపొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకోవాల్సిన వినాయక చవితి ఉత్సవాలను ఎంజాయ్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేస్తున్నారు కొందరు మూర్ఖ భక్తులు. చెవులు చిల్లులు పడేలా బాణాసంచా పేల్చడం, మత్తెక్కించే మద్యం, అంగాంగ ప్రదర్శనలు చేస్తూ రికార్డింగ్ డాన్సులు, అర్థం పర్థం లేని పాటలు, వికృత రూపాల్లో వినాయక విగ్రహాలను ఏర్పాటు చేయడం, ఇలా రకరకాలుగా పండగ అర్థాన్నే మార్చేస్తూ ఉన్నారు. అసలు పండగంటే ఇదేనా అని మనకి మనమే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితులనే తీసుకొచ్చారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులు మురళీధర్ శర్మ గారు. ఆయనతో మాట్లాడి వినాయక చవితి ఉత్సవాల్లో ఈ విపరీత పోకడ్లు ఎందుకు వస్తున్నాయో తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. నమస్కారం. మీరు కూడా చూస్తూ ఉన్నారు కదా, అసలు వినాయక చవితి అంటే దాని అర్థమే మారిపోయింది. అవునండి. విపరీత ధోరణులు, వికృత చేష్టలే కనిపిస్తున్నాయి. ఎందుకు ఇలా చేస్తున్నారు కొందరు భక్తులు? నమస్కారం. నేను మీ మైనంపాటి మురళీకృష్ణ శర్మ. గురుభ్యో నమః, విఘ్నేశ్వరాయ నమః. ఇక్కడ మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. ఎందుకు ఈ విధమైనటువంటి ధోరణులు చేస్తున్నారు, విపరీతమైనటువంటి సౌండ్లు పెడుతున్నారు, చేయొచ్చా చేయకూడదా అనేటువంటిది మీ ప్రశ్న. దీనికి సమాధానం ఏంటంటే, చాలామంది అనుకున్నది మటుకు కాదు. ఖచ్చితంగా చేయవచ్చు. దానికి శాస్త్రములలో ఆధారం కూడా ఉంది. అది ఏ విధంగా అనేది మనం తెలియజేస్తున్నాం. విఘ్నేశ్వరునికి ఎంతో ప్రాచీన కాలం నుంచి, వేల సంవత్సరాల నుంచి కూడా ఆయన ఆరాధన చేస్తున్నారు, పూజిస్తున్నారు. ఈవెన్ జైన మతంలో కూడా విఘ్నేశ్వరుని పూజిస్తారు. అనేక ముస్లిం దేశాల్లో ఇప్పటికీ కూడా విఘ్నేశ్వరుడి ప్రతిమలు ఉన్నాయి. బౌద్ధ మతంలో కూడా విఘ్నేశ్వరుడు ఆరాధించినట్టు కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ సిక్కు మతంలో కూడా విఘ్నేశ్వరుడి యొక్క ఫోటోలు పెట్టుకుంటారు. అత్యంత ప్రాచీనమైనటువంటిది. వీటిలో 32 రకాల విఘ్నేశ్వరులు ఉన్నారు. విఘ్నేశ్వరులు 32 రకాలు ఉన్నారు. వారిలో కొన్ని మాత్రమే చెప్తాను. శ్రీ గణపతి, బాలగణపతి, వీర గణపతి, భక్త గణపతి, తరుణ గణపతి, ఉచ్చిష్ట గణపతి, ఉన్మత్త గణపతి, ఇట్లా 32 రకాలు ఉన్నారు. వీటిలో 16 రకాలైనటువంటి విఘ్నేశ్వరులని తాంత్రిక పూజలకు ఉపయోగిస్తారు. తాంత్రిక పూజలకు ఉపయోగించేటువంటివి 16 రకాల గణపతులు ఉన్నారు. వాళ్ళని ఆరాధించే విధానం కూడా వామాచారంలో కూడా 16 రకాల గణపతులను చేస్తారు. అది ప్రస్తుతం వాడుకలో లేదు, ఎక్కువ బయట ఎక్కువ లేదు. తిరునెల్వేలిలో ఒక ఆలయం ఉంది, విఘ్నేశ్వరుడు ఆలయము. ఉచ్చిష్ట గణపతి ఆలయం కూడా అక్కడ ఉంది. విఘ్నేశ్వరుడు పూర్తి నగ్నంగా ఉన్నటువంటి దేవతని తన తొడ మీద కూర్చోబెట్టుకొని ఎడమ చేత్తో పట్టుకొని ఉంటాడు. ఆ యొక్క చూస్తే గుర్తుపడతారు. అది ఇట్లా ఎడమ చేత్తో పట్టుకొని ఆమె నడుము మీద చేసి పట్టుకొని ఉంటాడు. ఆయన విగ్రహం కూడా అలానే ఉంటుంది. ఇప్పుడు కూడా భక్తులు కావాలంటే చూసుకోవచ్చు. అది గూగుల్లో కూడా అవైలబుల్ ఉంది. ఆయనటువంటి విధానం వాళ్ళని వామాచార విధానాల్లో కూడా పూజ చేస్తారు. సో వామాచారం అంటే చాలా మంది తెలిసే ఉంటుంది. వారికి పూజ చేసేటువంటి విధానాలు కూడా వేరే ఉంటాయి. ఇకపోతే ఇవి వేరు కోణాల్లో మనం ఆలోచిద్దాం, ఇలా ఎందుకు జరుగుతున్నది అని చెప్పేసి. ఇంకొక కోణం ఏంటంటే, నవవిధి భక్తులు అంటారు. అంటే 9 రకాల భక్తులు ఉంటారు. 9 రకాల భక్తులలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. కొంతమంది కొన్ని రకాలుగా ఆరాధన చేస్తే వాళ్ళు ఇంకొక రకంగా భక్తి ప్రదర్శిస్తారు. అంటే ఇప్పుడు ఒక పండగని ఏకంగా ఎంజాయ్మెంట్కే ఒక అడ్రస్గా మార్చేయడం అనే దాన్ని మనం ఖండించాల్సిన ఎంజాయ్మెంట్ అనేటువంటి పదం ఇక్కడ ఉపయోగించకూడదు. ఎంజాయ్మెంట్ అని కాదు ఇక్కడ. ఇప్పుడు నేను వెజిటేరియన్ని, నేను టమాటా పప్పు నాకు ఇష్టం, వంకాయ కూర ఇష్టం, నేను అది తింటా. మీరందరూ అదే తినండి అంటే ఎలా? కొంతమంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, కొంతమందికి చికెన్ అంటే ఇష్టం ఉంటుంది, కొంతమందికి మటన్ అంటే. ఎవరు తినేది వాళ్ళు తింటారు, ఎవరి ఇష్టమైన ఆహారం వాళ్ళు తీసుకుంటారు. నాకు ఇష్టమైన ఆహారం నేను తీసుకున్నాను, మీరందరూ కూడా ఇలాగే ఉండండి అని చెప్పే అధికారం నాకు లేదు. ఎందుకంటే ఎవరి అలవాట్లు వాళ్ళకు ఉంటాయి, ఎవరికి నచ్చేటువంటి వాళ్ళకు ఉంటాయి, ఎవరి విధానం వాళ్ళకు ఉంటుంది. సో నేను ఒక విధానంలో విఘ్నేశ్వరుని ఆరాధిస్తాను. విఘ్నేశ్వరుడు 32 రకాలలో నేను ఒక రకమైనటువంటి విఘ్నేశ్వరుడు నేను ఆరాధిస్తాను. అనేక మంది అనేక రకాలుగా కూడా విఘ్నేశ్వరుని పూజ కూడా చేస్తారు. సో ఇక్కడ నవవీధి భక్తుల్లో నేను ఒక రకమైన భక్తి ప్రదర్శిస్తాను, ఇంకొకరు ఇంకొక రకమైన భక్తి ప్రదర్శిస్తారు, మరొకరు మరొక రకమైనటువంటి భక్తిని కూడా ప్రదర్శిస్తారు. ఇక్కడ కూడా మళ్ళీ మరొక కోణంలో కూడా వద్దాం. ఈ విధంగా జరగడానికి కారణాలు ఏంటి అని విశ్లేషణ చేసుకుంటూ వస్తే, మన దేశంలో దాదాపు 8,000 కులాలు ఉన్నాయి. ఇక్కడ కులాల మాట ఎందుకు అంటున్నారని అంటే దానికి సమాధానం మీకు వస్తుంది. ఇప్పుడు భగవద్గీతలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అంటారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, తర్వాత శూద్ర. వీరిలో దాదాపు 8,000 కులాలు రాజ్యాంగం ద్వారా కూడా ఉన్నాయి. వీరి గురించి ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి కులానికి కూడా వాళ్ళ కుల దేవత అనేవాళ్ళు ఉంటారు. కుల దేవత అనే ఉంటుంది. బ్రాహ్మణులకు గాయత్రీదేవి ఉంటుంది, వైశ్యులకి వాసవి మాత అంటారు, క్షత్రియులకి వాళ్ళ అందులో శాఖ బట్టి దేవత ఉంటారు. ప్రతి కులమునికి, అన్ని కులాల వారికి వారు పూజ చేసేటప్పుడు పూజలు అడుగుతారు, మీ కుల దేవత ఎవరు అనే పదం అడుగుతారు. వాళ్ళ పౌరోహిత్యం వాళ్ళ పంతులు గారు అడుగుతారు ఖచ్చితంగా, కుల దేవత ఎవరు. తర్వాత గ్రామ దేవత ఎవరు, ప్రతి గ్రామానికి గ్రామ దేవత ఉంటుంది. గ్రామ దేవత ఎవరు,
తర్వాత మనం మామూలుగా మనం ఎవరి పూజ చేస్తాం వాళ్ళు. ఇవి తప్పనిసరిగా అడగటం జరుగుతుంది. ఈ కులదేవతని ఎందుకు అడుగుతారంటే ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రకమైన విధానం అమల్లో ఉంది. కళ్ళుని అక్కడ అమ్మవారికి కళ్ళు నైవేద్యం పెడతారు. ఒక్కో దేవుడికి ఒక్కో రకమైన ఆరాధన ఉంటుంది. వాళ్ళ కానీ కులదేవత. వినాయక ఆరాధనని చేయాల్సిన దానికి కూడా ఓ పద్ధతి ఉంటుంది కదా. వినాయకుడిని ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ఎలా పూజించాలి? వినాయకుడికి ఏంటంటే సాత్విక విధానంలో అయితే ఒక గరిక ద్వారా మన యొక్క వారు పత్రి అని అంటారు, రకరకాలైనటువంటి ఆకులు, వాటన్నిటి ద్వారా కూడా అది సాధారణ సాత్విక విధానం. కానీ ప్రస్తుతం ఏంటంటే అనేక రకాలైన కులాల వాళ్ళు జరుపుకుంటున్నారు కదా, వాళ్ళు వాళ్ళ విధానంలో ఆరాధన చేస్తున్నారు. అందుకని ఏంటంటే వాళ్ళు అత్యంత ఉత్సాహభరితమైన వాతావరణం సృష్టించాలి అనే ఉద్దేశంతో విపరీతమైన ధ్వనులు పెట్టడం, అది వారికి అది కూడా భక్తే. అది మనకి వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా అనేది చేయాలి. వాళ్ళ ఉద్దేశం ప్రకారము మీరు ఇందాకన్నారు బీరు బాటిల్స్ పట్టుకొని వెళ్తున్నారు, వాళ్ళ దృష్టిలో బీరు బాటిల్స్ తీసుకొని పూజ చేయటం అనేది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళ కుల విధానంలో అవతల వాళ్ళు ఏ కులం అనేది మనం ఫస్ట్ ఆలోచించాలి. వాళ్ళకి అది కరెక్టే, మనకు తప్పు, నాకు తప్పు, మీకు తప్పు అయి ఉండొచ్చు, మరికొంతమందికి అది తప్పు అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకి కరెక్ట్. అది వాళ్ళకి కరెక్ట్ కాబట్టే వాళ్ళు బీరు బాటిల్స్ చేస్తారు. కొన్ని రకాలైన హోమముల్లో బీరును సమర్పిస్తారు, మందును సమర్పించే హోమాలు కూడా ఉన్నాయి. వామాచారాల్లో కొన్ని రకాల విధానాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఎక్కడ మీరు చెప్పినట్టు ఎఫెక్ట్ అవుతుందంటే ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు, అక్కడ అది తప్పు కిందకు వస్తుంది. ఇప్పుడు నేను ఇందాక చెప్పినటువంటి విధానంలో ఉచ్చిష్ట గణపతి అనేటువంటి ఆమె శృంగార గణపతి అని ఉన్నారు. అందువల్ల వాళ్ళు శృంగార గీతాలు పెడుతున్నారు. కానీ అది బహిరంగంగా పెట్టి అందరికీ వినేటట్టుగా చేసి వారి విధానం అందరూ తెలుసుకొని ఇతరులకు ఇబ్బంది కలిగించడం అనేది మటుకు తీవ్రంగా కూడా ఖండిస్తున్నాను. కానీ ఏంటంటే వారి భక్తిని ప్రదర్శించుకోవడానికి ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి వస్తుంది కదా, ఉత్సాహభరితమైన వాతావరణం పోతుందనే ఉద్దేశంతో వాళ్ళు పెడుతున్నారు. కానీ వారు ఆలోచించుకోవాలి, మీ విధానంలో మీరు పూజ చేస్తున్నారు, మీ విధానం తప్పనే అనట్లేదు, మీ విధానంలో ఉత్సాహభరితమైన వాతావరణం కావాలి. చావును చూడండి, ఎక్కడైనా బయట కొంతమంది చనిపోతే ఎలా తీసుకెళ్తారు, బాగా డప్పులు కొట్టుకుంటూ గోల గోల చేస్తూ డ్యాన్సులు చేస్తూ తీసుకెళ్తారు. కొన్ని చోట్ల చూడండి, కొంతమంది చనిపోతే ఏముండదు, సైలెంట్గా అది వస్తూ ఉంటుంది, మైక్ వినబడుతూ ఉంటుంది, వెళ్తుంటారు. కొంతమంది అది కూడా ఉండదు, సైలెంట్గా డెడ్ బాడీని తీసుకెళ్ళిపోతారు, అయిపోతుంది. అది ఏ విధంగా ఉందో ఒక్కొక్క కులంలో ఒక్కొక్క విధానం ఉంటుంది. వాళ్ళ కులంలో మటుకు వాళ్ళు చేసేది కరెక్ట్. వినాయక నిమజ్జనానికి ఇక శోభాయాత్ర మొదలైందంటే చాలు బాణాసంచ చెవులు చిల్లులు పడేలా ఉంటున్నాయి. అలాగే కొంతమంది అయితే ఈ మధ్య శోభాయాత్రలో బీర్ బాటిల్స్ పట్టుకొని వెళ్తున్న ఫొటోస్ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇంకొక వైపు చూసినప్పుడు రికార్డింగ్ డాన్సులు, అర్థం పర్థం లేని డీజే పాటలు, వినాయకులను కూడా ఎలా పడితే అలాగే ఇష్టం వచ్చిన రీతిలో తయారు చేస్తూ ఉన్నారు. ఆరాధన అనేది చేయొచ్చు అంటే గ్రంథాలలో చేయొచ్చనే ఉంది, చేయకూడదని ఎక్కడ లేదు. ఉన్మత్త గణపతి అని ఒక వేషం ఉంది. ఉన్మత్త గణపతి 32 రూపాయలలో ఒక 16 రూపాయలు వీటికి సంబంధించిన ఉన్నాయి, వామాచారానికి చెందినవి. అక్కడ ఉచ్చిష్ట గణపతి అంటే శృంగార గణపతి, ఆయన నృత్య గణపతి అంటే డ్యాన్స్ చేసే భంగిమలో ఉంటారు ఆయన. ఇవన్నీ ఆమోదించబడ్డాయి. అది చాలామందికి తెలియదు. మనం ఏమనుకుంటున్నామంటే వాళ్ళు ఆ విధంగా అంటే బహిరంగంగా చేయటం అనేది తప్పు. మీరు అన్నది ఒప్పుకుంటా 100%. వారు ఆ బహిరంగంగా బీరు బాటిల్ పట్టుకొని వెళ్తే ఏమవుతుంది, వేరే వాళ్ళకి చాలా తప్పు అనిపిస్తుంది, తప్పనే అనిపిస్తుంది. ఇప్పుడు నా ఉద్దేశంలో తప్పే, అది మీ ఉద్దేశంలో తప్పే, చాలామంది ఉద్దేశంలో తప్పు. అది ఇట్లా అసభ్యకరమైన పాటలు పెట్టడం అనేది మన ఉద్దేశంలో తప్పు, మీ ఉద్దేశంలో తప్పు, కానీ వాళ్ళకి అది తప్పు కాదు. అయినప్పటికి కూడా బహిరంగంగా ఇలా బీరు బాటిల్ ప్రదర్శించడం, అసభ్యకరమైన నృత్యాలు చేయటం, బాణసంచాలు కూడా ఒక పరిమితికి మించి, పరిమితి ఏదైనా ఉంటే మీ పద్ధతులు మీ ఇంట్లో పాటించవచ్చు. అంతేగాని బహిరంగంగా చేసినప్పుడు మనం కొన్ని విలువలు పాటించాలి. మన సమాజంలో బయట నలుగురి మధ్య ఉన్నప్పుడు ఒక రకంగా జీవిస్తాం, ఇంట్లో ఉన్నప్పుడు మరొక రకంగా జీవిస్తాం. ప్రభుత్వం కూడా దాన్ని తీవ్రంగా కూడా ఖండించాలి. ఆల్రెడీ కూడా ప్రభుత్వం కొన్ని చర్యలు కూడా తీసుకుంది. ఒక లిమిట్ మించి కూడా సౌండ్ పెట్టకూడదు. రాత్రిపూట కూడా 10 గంటల తర్వాత ఒక స్థాయి మించి ధ్వని ఎక్కువ పెట్టరాదు. అది ఆల్రెడీ రూల్ కూడా ఉంది, కానీ కొన్ని అమలు జరగట్లేదు. ఎందుకంటే అనేక కారణాలు ఉంటాయి. ఎప్పుడో సంవత్సరంగా ఒకసారి వచ్చేటువంటిది రోజు చేయం కదా అని వాళ్ళు కొన్ని అభ్యర్థనలు చేయటము, ఆ ప్రాంతంలో ఉండే రాజకీయ ఒత్తిడులు ఉంటాయి వాటి మీద, ఆ ప్రాంతంలో ఉండేటువంటి ధన ప్రోద్బలం, అనేక రకాలైనటువంటి అంశాలు కూడా ముడిపడి తాత్కాలికంగా చేయడం జరుగుతుంది. కానీ ఇతరులకు ఇబ్బంది పెట్టడం అనేది విఘ్నేశ్వరుడు కూడా ఒప్పుకోరు. ఆ విషయం గమనించాలి. ఈ విధంగా చేసే వాళ్ళందరూ మీ విధానం నేను తప్పనట్లేదు, మీరు చేయడం కరెక్టే,
మీ యొక్క పద్ధతిలో మీ యొక్క ఉచ్చిష్ట గణపతి ఆ యొక్క విధానంలో చేశారు, దాన్ని ఒప్పుకుంటాను. వామాచార పద్ధతిలో చేయొచ్చు, దాన్ని తప్పనట్లేదు. కానీ మీరు చేసేటువంటిది ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేసుకోవాలి. మీరు ఒక ఇంట్లో ఉండి ఆ విధంగా చేసుకుంటే ఎటువంటి విధానాలు చేసినా కానీ ఎవరు ఖండించడానికి కూడా అవకాశం లేదు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా చేయడం అనేది పరిపాటి. మనం ఏ పని చేస్తున్నా ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు కలగకుండా ఉండాలని విఘ్నేశ్వరుడి పూజతోనే ఆ పనిని ప్రారంభిస్తూ ఉంటాము. అలాంటి విఘ్నేశ్వరుడి పూజ, వినాయక చవితి ఉత్సవాలు అనేవి అర్థం లేకుండా కూడా కొంతమంది మార్చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచిది కాదు. మనం చేసే పూజ లేదంటే పండగ ఏదైనా సరే రాబోయే తరాలకి ఒక మంచి మెసేజ్ సందేశాన్ని ఇవ్వాలి. మన ఆచార వ్యవహారాలను భావితరాలు కూడా పాటించడానికి మనం ఇవన్నీ చేస్తూ ఉంటాం. పరమత సహనం కలిగిన హిందూ మతాన్ని ఎంతోమంది అనుసరిస్తూ ఉంటారు. అయితే చేతులెత్తి నమస్కరించే మన సనాతన ధర్మాన్ని ఇదా మీ ధర్మం అంటూ మిగతా వారు ప్రశ్నించే పరిస్థితిని మనం తెచ్చుకోకూడదు. ఇక నుంచైనా వినాయక చవితి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి తప్ప ఇష్టారాజ్యంగా చేసుకోకూడదు అని మురళీ శర్మ వంటి పెద్దలు చెబుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ శర్మ గారు. థ్యాంక్ యూ అండి.